భావించాలి. మరొక సందేహం గురువు గారు, లక్ష్మి విజయవాడ నుంచి అడుగుతున్నారు. వసంతోత్సవం అలాగే మదనోత్సవం అన్న పేరు ఈ పండుగకు ప్రత్యామ్నాయంగా సంప్రదాయం సూచిస్తుంది. మాఘాద్యాః పంచవసంతాః అని ఒక ఉక్తి. మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథి మొదలుగా వసంత ఋతు సంరంభ శోభలు ఆరంభం అవుతాయి. అంటే చెట్లు చిగురించడం, కోకిలలు కంఠధ్వనులను సవరించుకోవడం, ప్రకృతిలో తెలియని ఒక చల్లదనం ఏర్పడడం, మామిడి చిగురు వికసించడం, విరిబూయడం, మల్లెలు విరివిగా లభించడం, ఈ కారణాలన్నీ కూడా మనలో ఒక ఆనందాన్ని, సంతోషాన్ని ఉత్ప్రేరకంగా గమనించే నిమిత్తమే మనం పరిశీలించినప్పుడు కనిపించేవిగా ఉంటాయి. అలాగే ఈ ఉత్సవాన్ని ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా మనం మన జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశ్యంతో ఋతువులో వచ్చే మార్పులకు అనుకూలంగా సంప్రదాయం సూచించింది. ఆనందాన్ని పంచుకోవడం ఇది ప్రధానం. ఈ ఆనందాన్ని పంచుకోవడంలో వసంతములు అంటే రకరకాలుగా లభించేటటువంటి రంగులను విరజిమ్ముకోవడం, విబ్జియార్ అన్న పేరిట సప్తవర్ణముల మిశ్రమం తెలుపు వర్ణం అనేటట్లుగా వేదాంతంలో ఆనందాన్ని గమనించేటట్లుగా భావించడం ఈ పండుగను నిర్వహించుకోవడంలో ఉండే అంతరార్థం. వసంతములను విరజిమ్ముకునే కంటే పూర్వం కామదహనం అనేది కూడా ఒకటి నిర్వహిస్తారు. పౌర్ణిమ వేళలో ఈ ఉత్సవం మనం గమనించవచ్చు. ఫల్గుణి నక్షత్రం అర్జునుడు జన్మించిన నక్షత్రం. ఇది రెండు విధాలుగా మనం చూస్తాం. ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి అన్న పేరిట. విజయం పొందినవాడు అర్జునుడు, సారథ్యం వహించినవాడు కృష్ణ పరమాత్ముడు. కామ దహనం పేరిట మన్మథుని దహించిన వృత్తాంతాన్ని కూడా ఈ కథతో ముడిపెడతారు. ఎలా అంటే పరమేశ్వరుడిలో కామం జనించి సంతానం కలిగితే ఆ సంతానం కారణంగా తారకాసుర సంహారం మనం నిర్వహించుకోవచ్చు అంటూ దేవతల అభిజ్ఞత మేరకు, అభిలాష మేరకు మన్మథుడు పంచబాణములను పరమేశ్వరుడిపై ప్రయోగించడంతో ఈశ్వరుడు తనకు సపర్యలు చేస్తున్నటువంటి పార్వతి పైన మోహం కలగగా కన్నులు తెరిచి చూచి విషయం గ్రహించి ఆగ్రహోదగ్రుడై ఆ మన్మథుడిని దహించి వేశాడు. తదుపరి మన్మథుని ఇల్లాలైనటువంటి రతీదేవి విలపించగా భక్త సులభుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మన్మథుడిని పునరుజ్జీవింపజేశాడు. కానీ శరీరం లేకుండా మనస్సు పైన మాత్రమే ప్రభావం చూపించే విధంగా ఆ వరాన్ని అనుగ్రహించాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా కామదహనం ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే పరమేశ్వరి ఈశ్వర సందర్భంగా కూడా ఈ కథలని మనం స్మరించుకుంటూ ఉంటాం. మనలో సకామం ఉండాలి. నిర్దిష్టమైనటువంటి ఇల్లాలితో, భర్తతో కుటుంబ సంబంధంగా ఉండేటటువంటి సత్సాంప్రదాయాన్ని ప్రబోధించేటటువంటి సలక్షణమైనటువంటి కోరికలు, కుటుంబ సంరక్షణ బాధ్యతలు, కుటుంబాన్ని అట్టిపెట్టుకుని ఉండేటటువంటి సంప్రదాయానికి సంబంధించిన విషయాలపైన మాత్రమే అనురక్తి ఉండాలి. అన్యములు ఉండరాదు. ఇతరములేవి కూడా మన మనస్సును ప్రభావితం చేయకుండా వాటిని ఇలా దహనం చేయడం ఇది ప్రధానమైనటువంటి లక్షణం. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చుండబెట్టుకొని హిరణ్యకశ్యపుని సోదరైనటువంటి హేళిక మంటల్లో తాను దుమకడంతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు, కానీ ఆ హేళిక మరణించడం వృత్తాంతం కారణంగా దహనం ఏర్పాటు చేస్తారు. అలాగే రఘుమహారాజు గారి కాలంలో ఇదే నామం కల మరి ఒక రాక్షస స్త్రీ చిన్నారి బాలబాలికలను అపహరించుకుపోయేది. ఆ రాక్షస స్త్రీ వీధులలోనికి రాకుండా వీధి కూడళ్లలో మంటలు వేయడం ఇది మరి ఒక ప్రాంతీయ గాథ. పరిపరి విధాలుగా ఉండేటటువంటి ఈ గాథలలో మరి ఒకటి కూడా ఉంది. ఘటోత్కచుని కుమారుడు బర్బరీకుడు, అతడికి సంబంధించిన వృత్తాంతం కూడా ఒకటి ఈ దహనంతో ముడిపడి ఉంది. ఖటుశ్యాం బాబా అన్న పేరిట గుజరాత్ ప్రాంతీయులు, ఔత్తరాహికులు ఈ విశేషమైన ఉత్సవాన్ని హేళికా ఉత్సవం, హోళీ ఉత్సవం అన్న పేరిట మహావైభవంగా నిర్వహిస్తారు. కృష్ణ భక్తుడు అయినటువంటి ఆ బర్బరీకుడు మహాభారత యుద్ధంలో తొలిగా
ఆత్మత్యాగం బలిదానం పేరిట పాండవులకు విజయం కలిగించే విధంగా అతడిని బలి ఇవ్వడం జరిగింది అనే వృత్తాంతం కూడా ఒకటి ఉత్తర భారతదేశంలో విస్తృతంగా వ్యాపకంలో ఉంది. ప్రత్యేకించి గుజరాత్ రాష్ట్రంలో ఆ బర్బరీకుడు పుట్టినరోజు ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ. ఇది కూడా ఒక వృత్తాంతం. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి ఔత్తరాహికులు అంటే గుజరాత్, పంజాబ్ ఇత్యాదిగా గల ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి యువతీ యువకులు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు అందరూ కూడా ఈ హోళీ ఉత్సవాన్ని మహావైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఎలా నిర్వహించుకోవాలి? మోదుగ పువ్వులను నీటిలో మరగ కాచితే ఎరుపు రంగు లభిస్తుంది. తంగేడు పువ్వులను మరగ కాచితే పసుపు వర్ణంలో, అలాగే ఇంకా వివిధంగా లభించేటటువంటి ఆకుపచ్చ పత్రములు, మందారపు ఆకులు మరగ కాచితే ఆకుపచ్చ రంగు, కడిమి పూలు మహాలక్ష్మీదేవికి ప్రీతికరం. లక్ష్మీదేవి జయంతి కూడా ఈరోజు కనుక ఆ కడిమి పూలను మరగ కాచితే కడిమి పూలు చిక్కని ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వాటిని మరగ కాచితే ఆకుపచ్చ రంగు లభిస్తుంది. ఇలా పసుపు, ఆకుపచ్చ వీటిని మిళితం చేస్తే నలుపు వర్ణం లభిస్తుంది. ప్రకృతికి సహజంగా లభించేటటువంటి పుష్పాలు, ఆకులు, ఆ ప్రకృతిలో ఉండేటటువంటి వీటిని మనం వినియోగించి రంగులను విరజిమ్ముకొని చర్మ రోగాలను నివారించుకోవాలి. విటిలిగో, ల్యూకోడర్మా అన్న పేరిట ఈనాటి కాలంలో చర్మ వ్యాధులు, బొల్లి, తెల్లమచ్చలు అన్న పేరిట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవి రావడానికి విటమిన్ డి డెఫిషియన్సీ అంటూ ఉంటారు ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు. ఇందుకు మూల కారణం మనుష్యులలో పెరిగినటువంటి ఉద్వేగం, టెన్షన్ అంటాం. టెన్షన్ లేకుండా మనిషి బ్రతికితే ఏ వ్యాధి ఉండదు. ఆ టెన్షన్ లేకుండా ఉండే నిమిత్తమై మనం ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా జీవితాన్ని గడిపే అలవాటు చేసుకోవాలి. అలాగే చిన్నారి బాలబాలికల మెడలో పంచదార చిలుకలని అలంకరించడం కూడా చేయవచ్చు. ప్రకృతికి, పర్యావరణానికి అనుకూలంగా రంగులతో కంటికి కానీ దేహానికి కానీ ఏ విధమైన అనారోగ్యం కలగకుండా సహజంగా లభించేటటువంటి పసుపు కలిపినా పసుపు రంగు లభిస్తుంది నీటిలో, కుంకుమ కలిపినా ఎరుపు రంగు లభిస్తుంది నీటి ద్వారా. వాటిని వసంతములుగా విరజిమ్ముకోవడం, ఆనందాన్ని వ్యక్తపరచడం సమాజానికి క్షేమదాయకం. ఇలా గడుపుకోవాలి.